ప్రజలు చెప్పుతో కొట్టినట్టు తీర్పిచ్చినా ఇంకా సిగ్గు లేకుండా ప్రవర్తిస్తున్నటువంటి నికృష్టుడు జగన్మోహన్ రెడ్డి అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అయితే ఈ సిగ్గు లేనుడు ఢిల్లీ వెళ్ళి బుద్ధి లేని పని చేయాలనుకుంటే వాడికి సొంత పార్టీలో ఉన్నటువంటి నాయకులే ఝలకిస్తా ఉన్నారు. ఇద్దరు వైసీపీ ఎమ్మెల్సీలు జగన్మోహన్ రెడ్డిని చీకొట్టి మొహాన ఊసినట్టుగా సమాధానం చెప్పడం జరిగింది. అసలు ఇంతకీ ఎవరా ఇద్దరు ఎమ్మెల్సీలు, జగన్ గాడి నికృష్టపు బతుకు ఏంటి అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే, జగన్ అనేటువంటి దౌర్భాగ్యుడు తన పార్టీలో ఉన్నటువంటి 11 మంది ఎమ్మెల్యేలు, అంటే ఈయన తీసేస్తే 10 మందిలే ఆ ఎమ్మెల్యేలు, దాంతోపాటు 4 లోక్సభ సభ్యులు, 11 మంది రాజ్యసభ సభ్యులు, వీళ్ళు కాకుండా 38 మంది ఎమ్మెల్సీలు, వీళ్ళందరినీ తీసుకొని పోయి ఢిల్లీలో ధర్నా చేయాలనుకున్నాడు ఈ దౌర్భాగ్యుడు. దేనికయ్యా ఈ రాష్ట్రంలో ఏమన్నా తప్పులు జరిగిపోయినాయి అంటే ఏమీ లే. ఒక ఇద్దరు ఆగురవిడీలు వాళ్ళు కొట్టుకొని వాళ్ళ గొడవల సందర్భంగా ఒకడు నరికేశాడు ఇంకొకడిని. దీనికి ఎవరిది బాధ్యత? దీంట్లో శాంతి భద్రతల సమస్య ఎక్కడుంది అంటే శాంతి భద్రతలు ఈ 2 సమస్యలు అంటున్నాడు. శాంతి అనేది పెద్ద సమస్య అయిపోయింది రాష్ట్రంలో విజయసాయి రెడ్డికి, తద్వారా జగన్మోహన్ రెడ్డికి. సరే, అదంతా వ్యక్తిగత విషయం కాబట్టి, శాంతి గారు మహిళ కాబట్టి ఆవిడ గురించి మనమే మాట్లాడడం. వైసీపీ నికృష్టపన కొడుకులంటే సిగ్గు మర్చి మాట్లాడతారు కానీ మనం అటు చేయంగా. అయితే ఈ దౌర్భాగ్యుడిని సొంత పార్టీ వాళ్ళే సమర్థించట్లేదు. జగన్మోహన్ రెడ్డిని సొంత పార్టీలో ఉన్నటువంటి 11 మంది ఎమ్మెల్యేలు ఇన్ని తీసేద్దాం, మళ్ళీ అక్కడి నుంచి 10 మందే. 11 మంది అంటే బాగుందండి, ఈయన తీసేస్తే 10 మందేగా. 10 మంది ఎమ్మెల్యేలు మెజార్టీ ఇచ్చి కొడుతున్నట్టుగా తెలుస్తోంది. గెలిచినటువంటి 4 ఎంపీల్లో 3 ఎంపీలు జంపింగ్కి సిద్ధమైనట్టుగా తెలుస్తూ ఉంది. ఒక అవినాష్ రెడ్డి గారు తప్ప అంటే వాడిని తీసుకోవడానికి ఎవరు రెడీగా లేరు. ఎందుకంటే వాడి మీద అత్యంత పాశవికంగా నరికి చంపినటువంటి గొడ్డలతో వాళ్ళ బాబాయినే చేసినటువంటి కేసు ఉందిగా ఈ నికృష్టుడి మీద. వాడిని ఎవరు తీసుకుంటారు? ఆ దౌర్భాగ్యాన్ని ఎవరు అంటించుకుంటారు? సరే, వాడు తప్ప మిగిలిన 3 జంపింగ్కి సిద్ధమని టాపు. ఇక రాజ్యసభలో ఉన్నటువంటి ప్రస్తుతానికి ఉన్నటువంటి 11 మందిలో ప్రస్తుతానికి 6 మంది జంపింగ్కి సిద్ధమైపోయినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. మొన్న జగన్మోహన్ రెడ్డి ఏదో మీటింగ్ కూడా పెడితే 6 మంది దానికి రాకుండా ఎగ్గొట్టినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఇప్పుడు ఊహించినటువంటి విధంగా ఈ దౌర్భాగ్యుడు ఢిల్లీ పోయాడు, అందరూ ఢిల్లీ రమ్మని హుకుం జారీ చేశాడు. ఈడేదో పెద్ద పోటుగాడు అనుకుంటాడు, చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తున్నా అంటాడు. ఏరా నీతిమాలినోడా, ఈ రాష్ట్రంలో అరాచక పరిపాలన చేసినటువంటి దౌర్భాగ్యుడా, ఈ రాష్ట్రానికి పోలవరాన్ని పూర్తి చేయకుండా గాలి వదిలేసినటువంటి నికృష్టుడా, ఒక రాజధాని లేకుండా చేసినటువంటి పనికిమాలినోడా, నువ్వంటరా ఈ రాష్ట్రం గురించి మాట్లాడేది? నువ్వు చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరించేటువంటి పోటుగాడు అంటరా? నువ్వు ఇట్లాంటి దౌర్భాగ్యమైనటువంటి భాషా వ్యక్తీకరణ, నీ యొక్క నిజమైనటువంటి పరిపాలనతోనే ఈ రాష్ట్ర ప్రజలు నీకు 11 సీట్లు వచ్చినా సిగ్గు లేకుండా మురుగుతూ ఉండవు. సరే, అది పక్కన పెడదాం. అయితే వీడితో పాటు చాలామంది పోయారు ఢిల్లీకి. సరే, వీడితో ఎందుకు సావు అని పోతే ఒక ఇద్దరు ఎమ్మెల్సీలకి దెబ్బేసేశారు. వీళ్ళు ఢిల్లీ పోవటం కాదు కదా, ఢిల్లీ పోవటం మానేసి వాళ్ళిద్దరూ శాసన మండలికి అటెండ్ అవ్వడం జరిగింది. వాళ్ళిద్దరు ఎవరే అని చూస్తే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వంక రవీంద్ర, 2 తోమాటి మాధవరావు. వీళ్ళిద్దరూ మేము ఢిల్లీ రావురా పోరా స్వామి, మాకు ప్రజలు ఈ యొక్క పదవులు ఇచ్చింది అంటే నువ్వు ఇచ్చినా ఎవడిచ్చినా కానీ బొక్కలోది వాళ్ళు పనిచేసేది కాబట్టి ఇచ్చావు. రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు, ప్రజా సమస్యలు, ప్రజలకు కావాల్సినటువంటి అభివృద్ధి ఎజెండా మీద శాసనసభలోనూ శాసన మండలిలోనూ మాట్లాడటానికి మమ్మల్ని పంపిస్తే ఇవాళ నువ్వు ఢిల్లీ తీసుకెళ్ళి పనికి మాలినటువంటి సబ్జెక్టు మీద అక్కడ ఒక ధర్నా చేస్తానంటే దాంట్లో మేము పాల్గొంటే రాష్ట్రంలో నువ్వు చేసినటువంటి అరాచకమైన దౌర్భాగ్యుడా. నీ పార్టీలో ఉన్నటువంటి ఎంపీ రఘురామకృష్ణరాజు గారి దగ్గర నుంచి అచ్చెన్నాయుడు గారిని, కొల్లు రవీంద్ర గారిని, చింతమనేని ప్రభాకర్ గారిని, జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని, నన్ను, మహాసేన్ రాజేష్ని, ఎంతోమందిని ప్రశ్నించే గలాలాన్ని, నీ తప్పులు ఎత్తి చూపుతున్నటువంటి వ్యక్తుల్ని, చివరికి మీడియాని కూడా వదలకుండా బిఆర్ నాయుడు గారిని, ఏబిఎన్ ఛానల్ని ఎంత ఇబ్బందులు పెట్టాలో అంత అరాచకం చేస్తావు కదరా నికృష్టుడా. నీ తప్పు అని చెప్పినందుకే కదా. మరి అటువంటిది నీ హయాంలో జరిగినటువంటి హత్యలు ఎన్నో లెక్కేస్తే ఘోరమరా. ఎందుకంటే మాచర్లలో చంద్రయ్య పేక కోసాడు నీ పార్టీ నికృష్ణపనా కొడుకు, నీ పార్టీలో జాయిన్ అవ్వలేదు అని చెప్పి. మరి ఆ రోజు కూడా శాంతి భద్రతలు అనేటువంటి సమస్య ఉండింది కదా, నువ్వు మాట్లాడాల్సింది కదా. అదేవిధంగా పొద్దుటూరులో నందం సుబ్బయ్య గారిని అత్యంత పాశవికంగా చంపేశారు నీ పార్టీ నికృష్టులు, ఆ రోజు మాట్లాడాల్సింది కదా. నంద్యాలలో ముస్లిం మైనార్టీ అబ్దుల్ సలాం కుటుంబం అత్యంత బాధాకరంగా 2 బిడ్డలతో సహా ఆత్మహత్య చేసుకుంది. ఆ రోజు శాంతి భద్రతలు అనేటువంటి సమస్య మీద నువ్వు నోరు తెరిచి ఉంటే, ఢిల్లీ పోయి ఉంటే, రాష్ట్రపతి పరిపాలన అడిగి ఉంటే నువ్వు మనిషివని ఈరోజు లెక్కేసేవాళ్ళరా దౌర్భాగ్యుడా. అదేవిధంగా దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేసి శవాన్ని డోర్ డెలివరీ ఇచ్చినటువంటి నికృష్టుడి చేతిలో ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, రాజ్యాంగాన్ని రక్షించండి అని చెప్పి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతను రక్షించండి అనేటువంటి ప్లకార్డు పెట్టినటువంటి దౌర్భాగ్యుడురా జగన్మోహన్ రెడ్డి. నువ్వా ఎంత సిగ్గుమాలినోడివి, ఎట్ట తయారైవరా నువ్వు, నాకు అర్థం కావట్లా. అట్టాగే ఈ దౌర్భాగ్యుడు హైకోర్టుకు కేసు వేసాడండి. ఏంటంటే నాకు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నాయి కాబట్టి నన్ను దయచేసి ప్రతిపక్ష నేతగా గుర్తించండి
అధ్యక్షుడు గుర్తించమని మీరు ఆదేశాలు జారీ చేయండి అని. అయ్యా జగన్మోహన్ రెడ్డి, నువ్వు రేపు పొద్దున్న నీ వింత ప్రవర్తన చూస్తుంటే ఎట్లుందంటే, ఒరే నాయన నాకు 40% ఓట్లు వచ్చినాయి కాబట్టి 5 సంవత్సరాల టర్మ్లో 3 సంవత్సరాలు వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి 2 సంవత్సరాలు 40% ఓట్లు నాకు వచ్చినాయి కాబట్టి 2 సంవత్సరాలు నాకు ముఖ్యమంత్రి పదవి కావాలని కూడా కేసు వేసేట్టున్నావు. దౌర్భాగ్యడా, ఈ రాష్ట్రంలో నువ్వు చేసేటువంటి పనులు, నీ వికృత చేష్టలు, నీ దౌర్భాగ్యపు మాటలు రాష్ట్ర ప్రజలందరూ చీకొడుతున్నా సిగ్గు ఎగ్గు లేకుండా, జనం నీ గురించి ఏమనుకుంటున్నారో పట్టించుకోకుండా ఇట్లాంటి నీతిమాలిన పనులు చేస్తున్నావురా దౌర్భాగ్యుడా అని అంటూ వాళ్ళిద్దరు ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో తోమాటి మాధవరావు, వంక రవీంద్ర, వీళ్ళిద్దరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చంపుకోవటానికి, అంటే వీళ్ళిద్దరే కాదు ఎమ్మెల్సీల్లో దాదాపు ఒక 15 మంది ఆల్రెడీ టీడీపీ అధిష్టానానికి టచ్లో వచ్చినప్పటికీ అందులో మంచి వ్యక్తులను మాత్రమే తీసుకునేటువంటి అవకాశం ఉన్నది.